ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరానికి తాగునీరు అందించే ప్రధానంగా రఘునాథ చెరువు అంటారు, బొడ్డెమ్మ చెరువు వద్ద ఉన్నాము. ఇక్కడ చెరువులో మనం చూడొచ్చు బ్యాక్ వాటర్ వచ్చేసాయి. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కురిసిన వర్షపాతం వివరాలు మనం చూసినట్లయితే ఆదిలాబాద్ జిల్లాలో 52.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంకా డెఫిసిట్లోనే ఉంది. కుమరంభీం జిల్లాలో 40.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది, ఇది నార్మల్ స్టేజ్కి చేరుకుంది. మంచిర్యాలలో 80.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది, నార్మల్ స్టేజ్లో ఉంది. నిర్మల్లో 82.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది, ఇది నార్మల్ స్టేజ్లోనే ఉంది. నిజామాబాద్ జిల్లాలో 74.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది, నార్మల్ స్టేజ్లోనే ఉంది. జగిత్యాలలో 111.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెద్దపల్లిలో 84, జయశంకర్ జిల్లాలో 69.6, భద్రాద్రి కొత్తగూడెంలో 20.8, మహబూబాబాద్లో 22, వరంగల్లో 30.9, హన్మకొండలో 31.9, కరీంనగర్లో 41.1, రాజన్న సిరిసిల్లలో 46 మిల్లీమీటర్లు, కామారెడ్డిలో 61.6, సంగారెడ్డిలో 22.1, మెదక్లో 33.2, సిద్దిపేటలో 33.3, జనగాంలో 14.7, యాదాద్రి భువనగిరిలో 15.5, మేడ్చల్ మల్కాజిగిరిలో 27.2, హైదరాబాద్లో 29.9, రంగారెడ్డిలో 16.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వికారాబాద్లో 11.9, మహబూబా నగర్లో 0.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జోగులాంబ గద్వార్లో 3 మిల్లీమీటర్లు, వనపర్తిలో 7.1, నాగర్ కర్నూల్లో 3.4, నల్గొండలో 3.1, సూర్యాపేటలో 3.9, ఖమ్మంలో 3.7, ములుగులో 58 మిల్లీమీటర్ల వర్షం కురవగా నారాయణపేటలో 1.6. స్టేట్ యావరేజ్ మొత్తం చూసినట్లయితే 32.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటివరకు కురవాల్సిన వర్షపాతం చూసినట్లయితే నార్మల్గా 347.2 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా 279.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే ఇంకా -19% ఇంకా డెఫిసిట్లోనే ఉందని చెప్పుకోవచ్చు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిపోర్ట్ మనకు తెలుస్తూ ఉన్నది. ఇక నిజామాబాద్ జిల్లాలో మనకు నిన్న కురిసిన వర్షం చూసినట్లయితే ఓవరాల్గా నవిపేటలో చూసినట్లయితే 103.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నందిపేటలో 61.8 మిల్లీమీటర్ల వర్షం, ఆర్మూర్లో 70.3 మిల్లీమీటర్లు, బాల్కొండలో 50.2 మిల్లీమీటర్లు, ముప్కాల్లో 81.2 మిల్లీమీటర్లు, మెండోరలో 108.1 మిల్లీమీటరు వర్షపాతం నమోదైంది. ఎర్రగట్లలో 91.8, కమ్మర్పల్లిలో 72.6, మోర్తాడ్లో 61.5, వేల్పూర్లో 61.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జక్రాన్పల్లిలో 70.3, మాక్లూరులో 89.6, నిజామాబాద్ నార్త్లో 88.9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఎడపల్లిలో 87.9, రెంజల్లో 81.2 మిల్లీమీటర్ల వర్షం నమోదు కాగా బోధన్లో 75.5 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. కోటగిరిలో 33.4 మిల్లీమీటర్ల వర్షం కురవగా రుద్రూరులో 69.9, వర్ణిలో 46.4 మిల్లీమీటర్ల వర్షం కురవగా నిజామాబాద్ రూరల్లో 93.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నిజామాబాద్ సౌత్లో 78.3 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. మోపాల్లో 94.6, డిచ్పల్లిలో 99.6, ఇందల్వాయిలో 86.3 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. దర్పల్లిలో 101.7 మిల్లీమీటర్ల వర్షం కురవగా భీమ్గల్లో 48.8, సిరికొండలో 68.9, మోస్రాలో 97.5 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. చెందూరులో 67.5 మిల్లీమీటర్ల వర్షం కురవగా ఆలూరులో 57.2, డొంకేశ్వర్లో 74 మిల్లీమీటర్లు, సాలూరులో 40, పోతంగల్లో 44.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఓవరాల్గా జిల్లా వ్యాప్తంగా మనకు 74.5 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. యాక్చువల్గా ఈ సీజన్లో మనకు నార్మల్గా రెయిన్ఫాల్ 424.9 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా కేవలం 355.7 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. ఓవరాల్గా చూసినట్లయితే ఇంకా -16% నార్మల్ రెయిన్ఫాల్ కంటే ఇంకా డెఫిసిట్లో ఉన్నామని చెప్పుకోవచ్చు. ఇది నిజామాబాద్ జిల్లా రెయిన్ఫాల్ రిపోర్టు. ఇక మనకు కామారెడ్డి జిల్లాలో కూడా కురిసిన రెయిన్ఫాల్ రిపోర్ట్ మనం చూసినట్లయితే మద్నూర్లో
46.8, జుక్కల్లో 95.6, పెద్ద కొడపకల్లో 58.3, బిచ్కుందల 38.2, బీర్కూర్లో 48.7, నస్రుల్లాబాద్లో 45.4, బాన్స్వాడలో 58, పిట్లంలో 99.4, నిజాం సాగర్లో 76.6, నాగిరెడ్డిపేటలో 43.7, ఎల్లారెడ్డిలో 53.9, లింగంపేటలో 79.2 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. గాంధారిలో 69.9, సదాశివ్ నగర్లో 53.8, తాడ్వాయిలో 61.8, రాజంపేటలో 72.6, బిక్నూర్లో 67, కామారెడ్డిలో 58.7 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. రామారెడ్డిలో 63.8, మాచారెడ్డిలో 58.4, దోమకొండలో 51.9, బీబీపేటలో 50.3, డోంగ్లీలో 41.6, పాల్వంచలో 51.2, మమ్మదానగర్లో 96 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఓవరాల్గా కామారెడ్డి జిల్లాలో మనకు చూసినట్లయితే 61.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఓవరాల్గా 375.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 401.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే ఇప్పటివరకు కురిసిన వర్షము 7% అదనంగా కురిసింది. అన్ని జిల్లాల కంటే కామారెడ్డి జిల్లాలో అధికంగా వర్షపాతం నమోదైనట్లు మనకు తెలుస్తూ ఉంది. ఈ వర్షం కురవడం వల్ల అన్నదాతలతో పాటు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుంది అని చెప్పేసి, పంటలు పండయో అని చెప్పేసి ఆందోళన చెందిన అన్నదాతలు ఈ గత 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, మొదటి వర్షం భారీగా కురిసి మళ్ళీ గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు రెండో వర్షం కూడా గత 2 రోజులుగా కురుస్తున్న ఈ భారీ వర్షాలతోని చెరువులు కుంటలోకి నీళ్లు రావడము, భూగర్భ జలాలు కూడా కాస్త పెరగడము, వాగులు వంకలు పొంగి ప్రవహించడంతో అన్నదాతలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఇప్పటివరకు ఉన్న రెయిన్ఫాల్ రిపోర్ట్ వివరాలు. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, K6 న్యూస్, నిజామాబాద్.